రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా నడుస్తుందని కోటి ఎకరా భూములు దోచుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు విలువ లేదని అన్నారు. హైదరాబాద్ పూర్తిగా విధ్వంసానికి గురవుతుందని తెలిపారు. రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం అని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి మూటలు పంపితేనే రెన్యువల్ అవుతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మాఫియా అయిపోయింది అంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, రాష్ట్రంలో ఒక మాఫియా రాజ్యం నడుస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ అందినంత దోచుకో, దోచిన కాడికి దాసుకో, ఆ స్కీమ్ నడుస్తూ ఉన్నది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, మంత్రులే మాఫియా అయిపోయారు. ఆ మధ్యలో సినిమా వచ్చిండే దండుపాలెం అని. ఆ దండుపాలెం దొంగల ముఠాకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, దండుపాలెం బ్యాచ్కి అధ్యక్షుడు ఆయనే. ఆయన కింద ఉండే మంత్రులంతా ఎవరికి దోచినంత వాడు దోసుకుంటున్నాడు. ఇది వాస్తవం, నేను చెప్పేది మీకు గనలబడుతున్నది. వట్టినాగులపల్లిలో మేమందరం కలిసిపోయినాం, అందరం ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన భూములు, వాళ్ళు ఎప్పుడో 50-60 ఏళ్ళకేళ్ళు పెట్టుకున్న భూములు ఇలా భూముల ధరలు పెరిగినాయని రెవెన్యూ మంత్రి కొడుకు పోయి గూండగాళ్ళని వేసుకొని 70 మందిని పోయి వాళ్ళందరినీ ఆడికెళ్ళి తరిమేసే ప్రయత్నం చేసినాడు. అంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, రాష్ట్రంలో ఒక మాఫియా రాజ్యం నడుస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ అందినంత